హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. గత 4 రోజులుగా బంద్ చేపట్టిన క్యాబ్ డ్రైవర్లు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర రిలే నిరాహార దీక్షలకు దిగారు. మొదట ఆమరణ నిరాహార దీక్షలు చేయాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ భావించింది. కానీ ఇందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. ఈ ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి ఆమరణ దీక్షలు చేపట్టేందుకు భారీ ర్యాలీగా వచ్చిన క్యాబ్ డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షలకు అనుమతి లేదని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు క్యాబ్ డ్రైవర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమరణ దీక్షకు అనుమతి లభించకపోవడంతో చివరికి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు. ఈ దీక్షలో సుమారు 500 మంది వరకు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓవైపు సమ్మె కొనసాగిస్తూనే రిలే నిరాహార దీక్షలు చేపట్టారు క్యాబ్ డ్రైవర్లు. సమ్మెలో భాగంగా ఎక్కడికక్కడ క్యాబ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లో శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాము గత్యంతరం లేని పరిస్థితిలోనే సమ్మె చేపట్టామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకటించారు. యుబేర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ తెలిపింది. 4 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ యుబేర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందన కనిపించడం లేదని అన్నారు. ఈ 2 సంస్థల్లో 80,000 క్యాబ్లు నమోదై ఉన్నాయని, ఆ క్యాబ్లు నడిపే తామంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమన్నారు. బతుకు తెరువు కోసం అప్పు చేసి కార్లు కొనుగోలు చేశామని, ఓలా, యూబర్ సంస్థల మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు ఆ సంస్థలు తమను నిలువు దోపిడీ చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరారు. యూబర్, ఓలా సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. తమ డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు పోరు ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు. ఈ క్యాబ్ సమ్మె ఎందుకు జరుగుతోంది, ఈ ధర్నాలు, నిరాహార దీక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారు, దీనిపై మాట్లాడటానికి మనతో వచ్చారు క్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వనం రాజు గారు, అలాగే జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. మాట్లాడదాం. రాజు గారు, సత్యనారాయణ గారు, వెల్కమ్ అండి సాక్షి స్టూడియోస్కి. ఏం జరుగుతుంది? 4 రోజులుగా మీ దీక్ష కొనసాగిస్తున్నారు. అలాగే మీరు కొంతమంది పొలిటికల్ జేఏసీని కూడా కలుస్తున్నారు. ఏదైతే మీ గ్రీవియన్స్ ఉందో ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అనుకుంటున్నారా? మీ డిమాండ్స్ ఏంటి, ఇంతకీ మీరు పడుతున్న బాధలు ఏంటి ఫస్ట్ వివరించండి. మొదట్లో మాకు ఓలా కానీ ఊబర్ కానీ వచ్చిన కొత్తలో క్యాబ్స్ని ఆకర్షించే విధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారీగా ఇచ్చిన పరిస్థితులు. అప్పుడు 2 సంవత్సరాల క్రితం ట్రిప్కి 350-400 రూపాయలు ఇస్తుంటే ఆశపడి డ్రైవర్లందరూ బాగుంది కదా, ఇదేదో బాగుంది అని చెప్పేసి డ్రైవర్లందరూ కొనుక్కొని అలా 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 రాను క్యాబ్స్ పెరిగిపోయినాయి హైదరాబాద్. ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చేసరికి క్యాబ్స్ ఎక్కువైపోయి ట్రిప్స్ తక్కువైపోయినాయి, బిజినెస్ తక్కువైపోయింది, క్యాబ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ టార్గెట్స్ పూర్తి చేయాలంటే ఒక డ్రైవరు రోజుకు 18 గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఆ టార్గెట్స్ను రీచ్ కాకపోతే డ్రైవర్కి వచ్చే ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. టార్గెట్ కానీ ఒక్క 1 పైసా తక్కువ ఉన్నా కూడా ఇన్సెంటివ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఏ విధంగా పెడతారు టార్గెట్లు? 2600 పెడతారు. 2600కి కిలోమీటర్ పర్ 7 రూపీస్ కిలోమీటర్ పెడతారు. 2600 చేయాలి అంటే ఎన్ని వందల, దాదాపు రోజుకు 300 కిలోమీటర్ తిరగాల్సి వస్తుంది సిటీలో, అది ట్రాఫిక్లో. ఆ టార్గెట్లో కానీ 2600లో 2599 రూపీస్ 9 పైసా చేసినా కూడా 1 పైసా తక్కువన్నా కూడా టార్గెట్ రీచ్ కాలేదు. ఏ ఒక్క సందర్భంలో కూడా 1 పైసా తక్కువన్నా కూడా టార్గెట్ కంప్లీట్ కాలేదు, నీకు ఇన్సెంటివ్స్ రాదని చెప్పేసి పక్క పెట్టేసి మాకు 2600 చేస్తే దాదాపుగా 1500 నుంచి 1800 డీజిల్ ఆయిల్ అవుతుంది. అది ఓను మా కష్టం, మా బండి ఫైనాన్స్ ఇవన్నీ కట్టుకోలేక, ఈ 18 గంటలు పనిచేయలేక డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. రాను ఏదైనా పెంచుతారేమో, మనకు కిలోమీటర్ బేస్ పెంచుతారేమో అని చెప్పి ఆశ ఉండే మాకు. ఆశ కూడా ఆవిరైపోయే విధంగా ఈ ఓలా కానీ ఊబర్ సంస్థలు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఓలా కానీ ఊబర్ కానీ ఏ చట్ట ప్రకారం చేస్తున్నారో ఈ బిజినెస్లు మాకు తెలియదు, కానీ వాస్తవానికి కొత్త అటాచ్మెంట్స్ ఏ రూల్ ప్రకారం పెట్టుకుంటున్నారో తెలియదు. 1000 బండ్లు తీసుకొచ్చి పెడుతున్నారు డిస్టిక్లలో నుంచి, 100 బండ్లు తీసుకొచ్చి. అంటే ఈ జరుగుతున్న సమ్మెకాలంలో తీసుకొచ్చి పెడుతున్నారా, ముందు నుంచే పెడుతున్నారు? లేదు సార్, వాళ్ళు ముందు నుంచే పెడుతున్నారు. ముందు నుంచి పెట్టడం వల్ల
అసలు యాక్చువల్గా ఉన్న బండ్లకు బిజినెస్ లేకపోవడం, కొత్త బండ్లను తెచ్చి అటాచ్డ్ చేయడం వల్ల అసలు తెచ్చుకొని ఒక నెల బండి తెచ్చుకున్న తర్వాత నెల ఫైనాన్స్ డబ్బులు వెళ్ళక వాళ్ళు బండ్లు తిరిగి ఇచ్చేసే పరిస్థితి. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు రాజు గారు చెప్తున్నట్టు ముందు నుంచి కూడా ఇన్సెంటివ్స్ భారీగా ఇచ్చి ఆకర్షింపజేశారు, ఆశ చూపించారు, దాంతో డ్రైవర్లందరూ ఓనర్స్ అయిపోయారు. అంటే ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో అంటే స్టార్టింగ్ ఇచ్చినప్పుడు చాలా గుడ్ ఇన్సెంటివ్స్ బాగుండేవి. అది దీర్ఘకాలంగా అంటే ఎక్కువ కాలంగా అది ఇస్తారు అని ఏ రకంగా మీరు అనుకున్నారండి? అంటే మేము కనీసం ఒక 2 years 3 years వరకు ఉంటుందేమో అనుకున్నాం. మాకు ఏదైతే ఫైనాన్స్ కట్టి తెచ్చామో అదొక 1.5 year కష్టపడితే మా అప్పులు పోతాయి. ఇంకొక 1 year 1.5 year కష్టపడితే మాకంటూ కొంచెం ఒక స్థలం అనుకోండి, మాకు ఏదన్నా ఇంట్లో ఏ విధంగా అంటే ఇంతకు ముందు మీరు డ్రైవర్గా నడిపించేవారు కార్లు? సో ఏం చేసి మీరు కార్లు కొన్నారు? అప్పు చేసే కొన్నాను. అప్పు చేసి కొన్నాను. తెలిసిన వాళ్ళ దగ్గర కానివ్వండి, కొంత వాళ్ళ దగ్గర అంటే ఇంట్రెస్ట్ కు, కొంత వాళ్ళ దగ్గర చేతి బదులుకు, ఇంకా కొంతమంది అయితే ఉన్న ఆస్తుల్ని తాకట్టు, ఆస్తి అంటే బంగారం కావచ్చు, ఇంటి పేపర్స్ కావచ్చు, వగేరా వగేరా. అంటే ఇప్పుడు 2600 టార్గెట్ రీచ్ అవ్వకపోతే మీకు ఎంత వచ్చేది, ఎంత తగ్గిపోతుంది నెలకి? అందులో తమ్ముడు చెప్పినట్టు అందులో ఏ ఒక్క 10 రూపాయలు 10 పైసలు కనుక మీరు తక్కువ చేసినా కానీ ఆ రోజు కష్టపడి ఇంత అమౌంట్ వస్తుంది అని ఆశపడ్డ వాళ్ళము ఇప్పుడు 2600 చేస్తే 5,000 అవుతుంది. సో 5,000 వస్తాయని ఆశ తగ్గిపోతుంది, రాదు. ఇంకా 10 పైసలు తక్కువ ఉన్నా కానీ రాదు. అంత పొద్దున్న నుంచి 18 గంటలు కష్టపడితే వాడికి దక్కేది ఏంది అంతే. సో ఆ విధంగా లాస్ అవుతున్నాం మెంటల్గా, ఫిజికల్గా. రైట్. మీ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, మాట్లాడదాం. ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నారు, అతనితో మాట్లాడదాం. శివ గారు నమస్తే. శివ గారు నమస్తే అండి. ఏంటి ఇప్పుడు మీరు ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు, సో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారనే సమాచారం అందుతోంది. ఏమిటి అక్కడ పరిస్థితి ఏంటి? మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూబర్ కానీ ఓలా కానీ సంస్థల టాప్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళాయని మీరు అనుకుంటున్నారా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీ దీక్షల ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వయంగా మేము ఈ రిలే నిరాహార దీక్ష అనేది బయట ప్రచారం జరుగుతూ ఉంది. అది కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి అది అవాస్తవము. మా యొక్క సమస్యల మీద ఒక పరిష్కారం దొరికేంత వరకు కూడా ఈ యొక్క దీక్ష కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మా యొక్క డ్రైవర్ల సమస్యలు తీరితే చాలు అనే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంతేకాకుండా రేపు కుటుంబాలతో సహా మా డ్రైవర్ సోదరుల కుటుంబాలతో సహా మద్దతు తెలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది రిలే నిరాహార దీక్ష అని చెప్పి కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు దీన్ని మాట మార్చి చూపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. గతంలో మా యొక్క డిమాండ్ల మీద మేము ఈ ఓలా ఊబర్ కంపెనీలకు స్వయంగా మేమే ఇచ్చి దాని మీద ఒక్కొక్క పాయింట్కి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కంపెనీలు స్పందించకపోగా మా డ్రైవర్ సోదరుల మీద దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే విషయము, మా దాడులు కూడా ఓ కిరాయి గుండాలను పెట్టి ఒకరొకరికి 40,000 50,000 జీతం ఇచ్చి బోన్సాలను పెట్టుకొని వాళ్ళని పోషిస్తూ గుండాలను పోషిస్తూ ఈరోజు మా డ్రైవర్ల మీద ఉక్కుపదం మోపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఓలా ఊబర్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి వచ్చి. దయచేసి మీరు ప్రజలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా సరే ఒకటే గమనించాలి. శివ గారు ఇప్పుడు మొదట్లో బాగున్న శివ గారు ఒక్క నిమిషం, మొదట్లో బాగున్న మీ ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే మీ సంపాదన కానీ సడన్ గా ఇప్పుడు ఊబర్ కానీ ఓలా కానీ ఎందుకు మిమ్మల్ని కట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మొదట్లో వెహికల్స్ లిమిటెడ్ అనేవి ఉండేది. అప్పుడు కస్టమర్ గిరాకీ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి అప్పుడు మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. మంచి అభివృద్ధిని కంపెనీ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక ఆశతోన మమ్మల్ని అందరూగా ప్రలోభపెట్టి మాకు కుక్కకి బొక్క ఆశ చూపినట్ల మాకు కొంచెం ఆశ చూపి ఈ యొక్క ఊబిలోకి లాగడం జరిగింది. ఇప్పుడు జనాభా అంతే ఉంది. ఈ జనాభాకు తగ్గ వెహికల్స్ మరీ ఎక్కువైపోయినాయి. జనాభా మాత్రం ఎంత ఉండాలో అంతనే ఉంది, వెహికల్స్ మాత్రం ఎక్కువైపోయినాయి. అందులోనూ ఈ కొత్త వెహికల్స్ అయితే కొంచెం మంచిగా ఉంటాయని చెప్పి ఈ బిజినెస్ అంతా కొత్త వెహికల్లకే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కంపెనీల మీద ఆధారపడి తీసుకొని ఈరోజు లక్షలు వెచ్చించి మా డ్రైవర్ సోదరులందరూ కూడా తన భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుతో సహా తీసుకొని కూడబెట్టుకున్న డబ్బులు, దాచుకున్న ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని ఈరోజు వాహనాలు కొని ఈ యొక్క కంపెనీ మీద నమ్మకంతోన
కంపెనీలో పెడితే ఇవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని బానిస బతుకులుగా తయారు చేసింది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈ విధంగా ఇన్సెంటివ్ తగ్గించడానికి కూడా ఈ కారణం కూడా గతంలో మీకు చెప్పడం కూడా జరిగింది. శివ 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 మీరు చెప్పండి, ఇప్పుడు క్యాబ్ల మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఓన్ క్యాబ్స్ అయ్యి వాడుకుంటూ ఉంటారు. సామాన్య ప్రజానికం అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ఇక్కడ తిరిగే క్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇది మీరు రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందా, లేదంటే డైరెక్ట్గా సమ్మె చేస్తున్నారా? మీది ఏదైతే మీ కోరికలు కానీ లేకపోతే మీ డిమాండ్ ఏదైతే ఉందో అది టాప్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళిందా అసలు, లేకపోతే మధ్యలో ఎవరైనా అడ్డుకుంటారని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని బౌన్సర్స్ పెట్టి కొట్టించారని చెప్తున్నారు. ఎవరు అది? టాప్ మేనేజ్మెంట్ లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు? అయితే తప్పది. చెప్పండి. నేను మధ్యలో ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకోరు అడ్డుకుంటున్నారు అనేది అయితే నేను చెప్పలేను. విషయం ఏంటంటే మా యొక్క డిమాండ్లు సంబంధిత కంపెనీలకు ఇచ్చినాం. దానిపైన క్లారిటీ కోసం అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభుత్వం దగ్గరికంటే మా పైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్టీఐ అధికారులకు సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కలవడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. అదేవిధంగా సంబంధిత మంత్రి గారు అయితేనేమి, మా యొక్క సమస్యల మీద హోంమంత్రి గారు అయితేనేమి మేము కలవడానికని వెళ్తే వాళ్ళు నిరాకరించారు. ఆ రోజు మేము మనస్తాపం చెందినాం. ఆ మనస్తాప రూపమే ఈరోజు ఉద్యమ రూపంలో ప్రజలందరూ కనిపిస్తుంది. అదేవిధంగా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఇన్ని రోజులు మీకు విలాసవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని మా డ్రైవర్లు కల్పించారు. కడుపులో బాధని కళ్ళలో నీళ్ళని బయటికి చూపించకుండా పెదవుల మీద చిరునవ్వుతోనే మీకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పుడు మేము భరించలేనన్ని బాధలు, మా యొక్క దోపిడీ, మా యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నారు. మమ్మల్ని ఆర్థికంగా దోచుకుంటా ఉన్నారు, మమ్మల్ని మానసికంగా దోచుకుంటా ఉన్నారు, శారీరకంగా దోచుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ముందరికి తీసుకెళ్తా ఉంది మిత్రులారా. శివ మీరు చెప్పండి. ఇంతకుముందు రాజు గారు స్టేషన్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ తెలియక క్యాబులు బుక్ చేసుకుంటే కనుక ప్రత్యేకంగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మధ్యలో ఎక్కడైనా ఆగి ఉంటే ఇట్లా బుక్ చేసుకున్నాను తెలిస్తే వాళ్లకు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని వాళ్ళకి సమకూర్చి వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుస్తూ ఉంది. ఈ దానికోసం ప్రయాణికులు ఇబ్బంది పడొద్దు. ఇంకో విషయము, ప్రయాణికులకు కూడా తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక ప్రకటన చేయడం జరిగింది గతంలో మీడియా ద్వారా. ఇప్పుడు ఎవరైతే తెలియక క్యాబులు బుక్ చేసుకుని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు గమ్యస్థానానికి ఉచితంగా చేరి మా క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇవ్వనక్కర్లేదు, అతనికి ఓపెన్గా చెప్పేసేయండి. మీ తోటి డ్రైవర్ సోదరులందరూ కూడా కలిసి సమ్మె చేస్తుంటే నువ్వు ఇట్లా వాళ్ళ బలానికి వెన్నుపోటు పొడిచే విధంగా నువ్వు ఇట్లా వెహికల్ నడపడం అనేది సరైనది కాదు, దానికి ఇదే పనిష్మెంట్ అని చెప్పి మీరు ఎంతైనా తిరగండి, 1000 అయినా తిరగండి, 2000 అయినా తిరగండి, ఆ డబ్బులు చెల్లించనక్కర్లేదు. అదొక పనిష్మెంట్గా ప్రజలకి ఒక ఆయుధాన్ని మనం ఇవ్వడం కూడా జరిగింది. శివ మీరు ఆయుధం ఇచ్చారంటున్నారు, దానివల్ల గొడవలు పెరగడం తప్ప ఏమి జరగదు. శివ ఇంకో విషయం మీరు చెప్పండి. ఇప్పుడు క్యాబ్లు ఇంతకుముందు రాజు గారు కూడా చెప్పారు, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చోన్నారు సాక్షి స్టూడియోస్లో, క్యాబ్లు స్టార్టింగ్లో ఏదైతే ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే మంచిగా ఏదైతే ఆశ చూపాయని మీరు చెప్తున్నారో, మరి ఆబ్వియస్గా క్యాబ్ సంఖ్య పెరిగినప్పుడు ఆబ్వియస్గా ప్రయాణం ఏదైతే ట్రిప్స్ ఇస్తారో అవి తగ్గుతుంది. మీరు దీన్ని ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలి కంపెనీ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరే చెప్తున్నారు జనాలు అయితే అంతమందే ఉన్నారు, క్యాబ్లు పెరిగాయి అంటున్నారు. ఇప్పుడు క్యాబ్లు పెరిగిన నేపథ్యంలో అంటే క్యాబ్లు కట్ చేసేయాలా? మీరేం చెప్తున్నారు? గతంలో కొన్ని ఆకర్షణీయమైనటువంటి స్కీములు పెట్టడం జరిగింది స్టార్టింగ్లో, కంపెనీ స్టార్టింగ్లో. అవే స్కీములు ఇప్పుడు అవలంబించాలని మేము అనుకుంటున్నాం. అంటే కంపెనీ వైపు నుంచి ఆలోచిస్తే మరి ఆ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికంగా ఇస్తే వాళ్ళు కూడా లాస్ అవుతారు కదా, అది మీరు తెలుసుకోలేరా? అంటే మరోవైపు బైక్స్ కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు, బైక్స్ వైపు అంటే ఒక దురదృష్టాన్ని పొందలు పెట్టారు. ఇవాళ ఈ యొక్క వెహికల్స్ పెంచడం వల్ల ఉన్నటువంటి పాతలు ఎవరైతే కంపెనీ అభివృద్ధికి ఎవరైతే పాటుపడ్డారో, గతంలో పాటుపడ్డ డ్రైవర్లు నడ్డివ్వడం కాదా? ఇలా వాళ్ళు బాహాట ప్రకటనలు ప్రకటించి ఏదో ప్రజలకి ఉచితంగా మేము ప్రజల్ని పోషిస్తున్నాం ఫ్రీగా అంటని చెప్పి బాహాట ప్రకటనలు ప్రకటించి తక్కువ ధరలోనే ఒక విలాసవంతమైన ప్రయాణం కల్పిస్తున్నాం, నిరుద్యోగ యువతకు మేము ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి బాహాట ప్రకటనలు గుప్పిడిచి ఈరోజు ప్రజలను నడ్డిడవడం ఇది మోసం కాదా మిత్రులారా? అదేవిధంగా వాళ్ళు చేస్తే మోసం కాదు, మేము డ్రైవర్లను అడిగితే అది తప్పెట్లయితుందని నేను
అనుకుంటున్నాను. ఇంకోటి సేవ అంటే నేను అడుగుతా వెండర్స్ కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 10-20 కార్లు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకే బుకింగ్స్ వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ గా మీలాంటి వాళ్ళు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత క్యాబ్లు కొనుక్కొని వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళకి ట్రిప్స్ సరిగా రావట్లేదని కూడా మీరు ప్రధానంగా ఆరోపిస్తున్న ఒక ఇది దానికి ఏం చెప్తారు? అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? అంటే మధ్యలో ఎవరైనా ఉన్నారా కంపెనీకి ఈ వెండర్స్ కి మధ్యన, లేకపోతే డైరెక్ట్ గా మేనేజ్మెంట్ ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారు? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది, రాజు చెప్పండి దానికి. ఇప్పుడు వెండర్స్ అంటే 10-20 కార్లు ఎవరైనా తీసుకొని కంపెనీకి అటాచ్ చేసిన వాళ్ళు. ఫస్ట్ ఊబర్ కంపెనీ కానీ ఓలా కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో బయట నుంచి మాలాంటి వాళ్ళ నుంచి బండ్లు కొనిపించుకొని వాళ్ళు అటాచ్మెంట్స్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళే 30,000 డబ్బులు తీసుకురండి, వెహికల్ తీసుకెళ్ళి లీజుకి తీసుకెళ్ళండి. ఆ లీజ్ వెహికల్స్ తీసుకెళ్ళి డ్రైవర్కి ఇస్తున్నారు. ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే 30,000 కడితే బండి వస్తుంది కదా అని చెప్పేసి లీజ్ వెహికల్ తీసేసుకొని నడిపించుకుంటున్నారు. వీళ్ళు బిజినెస్ ఏ రకంగా మలుపు తిప్పారంటే వాళ్ళ లీజ్ వెహికల్స్ కు బిజినెస్ ఇచ్చుకుంటూ ముందు వచ్చి ఫస్ట్ లో మేము ఏదైతే ఎక్కడ ఇచ్చేస్తున్నారు లీజ్ వెహికల్స్ వాళ్ళు వాళ్ళ దాంట్లోనే పెట్టుకోం. వాళ్ళు కొన్ని అంటే మన ఆటో షోరూమ్స్ కనెక్ట్ అయిపోయి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని 30,000కు 35,000కు వెహికల్స్ లీజుకి ఇప్పించేసి వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్లకు ఇస్తున్నారు. ఆ లీజుకి ఇచ్చిన వెహికల్స్ కు బిజినెస్ ఇస్తున్నారు. ఇప్పుడు ముందు నుంచి వచ్చిన మేము ఏదైతే నమ్ముకొని మేము బయట నుంచి మేము సొంతంగా బండ్లు కొని పెట్టుకున్నామో మాకు బిజినెస్ ఇవ్వట్లేదు. మేము ఇప్పుడు ఒక క్యాబ్ ఉందనుకోండి, ఈ లొకేషన్ లో 20 క్యాబులు ఉంటాయి. 20 క్యాబ్లో 10 క్యాబ్లు వాళ్ళే ఉంటే దాంట్లో 10 క్యాబ్లు అంటే 10 క్యాబ్లు బుక్ అవుతున్నాయి ముందు, మిగతా బయట క్యాబ్లు బుక్ కావట్లేదు. అంటే ఇది ఏ విధంగా చెప్పగలరు మీరు? ఇప్పుడు 2 బండ్లు పెడతాం సార్. ఒకటి ఊబర్ ఓలాది కానీ ఊబర్ కానీ లీజ్ వెహికల్, ఒకటి మా సొంత వెహికల్ పెడతాం. ఒక పర్సన్ అక్కడ నిలబెడతాం. బుక్ చేస్తే ఎవరికి బుకింగ్ వస్తుందో చూద్దాం. వాళ్ళకే ముందు బుకింగ్ వస్తుంది, మాకు తర్వాత బుకింగ్. అంటే మీకు ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళతో మీరు మాట్లాడడం జరుగుతుంది? మాట్లాడడం కాదు సార్, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ నేను క్యాబ్ డ్రైవర్ని, మీరు క్యాబ్ డ్రైవర్, నాకు వచ్చింది, నేను లీజ్ తీసుకున్నానని మీకు ఎలా తెలుస్తుంది? లీజ్ వెహికల్స్ వాళ్ళ బ్రాండ్ ఉంటుంది సార్. లీజ్ వెహికల్స్ ఓన్లీ వాళ్ళే రిడ్జ్ కార్స్ అండ్ ఇది ఇండికా కార్లు, చిన్న వెహికల్స్ వాళ్ళ లీజ్ వెహికల్స్ వాళ్ళకి ముందు వస్తుంది. వాళ్ళ లీజ్ వెహికల్స్ ఉన్న వాళ్ళే బుకింగ్స్ ఉన్నాయి. మా మొదటి నుంచి మేము సొంత డబ్బులు పెట్టి బంగారం తాకట్టు పెట్టి కొనుక్కున్న వాళ్ళే మాకు బుకింగ్స్ లేవు. దీనివల్ల మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాము, మా పోషణ మా భార్య పిల్లలు పోషించుకోలేకపోతున్నాము, నానా అవస్థలు పడుతున్నాము. మొదట్లో ఎంత సంపాదన వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? మొదట్లో మాకు 50-60 వేలు సంపాదన ఉండేది నెలకి. డీజిల్ పోయినా కూడా మాకు 40,000 వస్తే 15,000-20,000 ఈఎంఐ పోయినా కూడా ఒక శాలరీ లాగా ఒక 20,000 మిగులుతుందని ఒక ఆశతోటి కొనుక్కొని. అప్పుడు ఎన్ని గంటలు పని చేసేవాడు? అప్పుడు మేము మినిమం 8 అవర్స్ నుంచి 10 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ చేస్తే మీకు దగ్గర 40,000 పేమెంట్ పోను, 20,000 మాకు ఈఎంఐ అన్ని పోను, మాకు ఒక 15 నుంచి 20,000 మాకు జీతం లాగా మాకు మిగిలేదు. చాలా మనకు బండి మిగులుతుంది కదా అని చెప్పి ఆశతోటి మేము కొనుక్కొని పెట్టుకున్నాం. ఈ రోజు ఆ 40,000 కాదు కదా 35,000 కూడా చేయలేని పరిస్థితి. రోజు 18 గంటలు వర్క్ చేయాలంటే డ్రైవరు వారంలో ఎన్ని రోజులు చేస్తాడు? అతను చేసిన పనికి వాడు హాస్పిటల్ పాలై వాడు హాస్పిటల్లో జబ్బులో పెట్టుకోవాల్సి వస్తుంది. 18 గంటలు పని చేస్తే 6 గంటలు నిద్ర పోను రాను, ఇంటికి పోయి 1 గంట సేపు కూడా కూర్చోలేకపోతుంది డ్రైవర్. పోయి 4 గంటలు నిద్ర పోయి మళ్ళీ బండి తీసుకుని వస్తే ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా కూడా పట్టించుకునే నాదులేడు. అంటే ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారు, చెప్పండి. మీరు ఇందాక అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఎలా మీరు చెప్తున్నారు అనేసి మేము ప్రత్యక్షంగా చూసాం. మేము యాప్ ద్వారా బుక్ చేసి చూసాం. మా వెహికల్ గంట నుంచి వెయిట్ చేస్తున్న వెహికల్ కి బుకింగ్ చేద్దామని చూసాం. అప్పుడే వచ్చినటువంటి వెహికల్ కి బుకింగ్స్ పడుతున్నాయి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎయిర్పోర్ట్ లో కూడా సార్ ఎయిర్పోర్ట్ లో మా వెహికల్స్ అన్ని మాలాంటి డ్రైవర్స్ బయట డ్రైవర్స్ వెహికల్స్ అన్ని 4 గంటలు 5 గంటలు వెయిటింగ్ లో కూర్చుంటాయి. వాళ్ళ బండి వచ్చేసి ½ అన్ అవర్ లో బుక్ అయ్యి వెళ్ళిపోతుంది. అక్కడ మేము 5 అవర్స్ అక్కడ పెట్టుకొని కూర్చోవాలి. అంటే ఈ రకంగా వాళ్ళు లీజుకు తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటే మమ్మల్ని ఎందుకు ఆకర్షించి మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద తీసుకొచ్చి మా లైఫ్ లో ఎందుకు మా జీవితాలను పణంగా పెట్టిరు? అది మా క్వశ్చన్. ఇప్పుడు ఇది ఏదైతే మీ ఆవేదన ఏదైతే ఉందో దీన్ని మీరు కంపెనీ దృష్టికి తీసుకెళ్ళాం సార్. గతంలో కూడా 4 సార్లు తీసుకెళ్ళాము. మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ మాకు ఈ రకంగా అయితే మేము తట్టుకోలేకపోతున్నాము, ఇన్ని అవర్స్ పనిచేయాల్సి వస్తుంది, ఈ రకంగా తిరిగితే మాకు సమస్యలు వస్తున్నాయి, కాబట్టి మీరు ఇన్సెంటివ్స్ తగ్గించినా పర్వాలేదు కానీ మాకు మినిమం ఏదైతే బిజినెస్ గ్యారంటీ ఉందో ఆ మినిమం బిజినెస్
సమాధానం చెప్తుంది ఏంటి? వాళ్ళు మేము హై లెవెల్ కమిటీతో మాట్లాడాలి, మేము ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలి, మీకు 10 రోజుల్లో టైం ఇస్తున్నాం, ఆ 10 రోజుల్లో మాట్లాడతాం అది ఇది అని చెప్పారు. చెప్తే మేము సరే సార్ మీరు ఎట్లయితే అట్లా, ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని కంపెనీ ఉంది, కంపెనీ నమ్ముకొని మేము ఉన్నాం కాబట్టి యాజ్ గా సహకరించుకోవాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే టైం అయిపోయింది, ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు వచ్చి మరి పిలిచి యూనియన్ ఉంది, ఈ యూనియన్లకు మాట్లాడి మరి సెట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు కూడా ఏ రోజు కూడా రాలేదు. ఇంతకుముందు గతంలో కూడా ఒక డ్రైవరు చేయలేక పరిస్థితి గత సంవత్సరం చనిపోతే కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేరు. ఈ రోజు క్యాబ్ బుక్ చేసుకున్న ఒక దొంగనో లేకపోతే ఒక క్రిమినల్ ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ డ్రైవర్ని కొట్టి క్యాబ్ ఎత్తుకొని దాదాపుగా 4-5 సంఘటనలు జరిగినాయి. ఆ క్యాబ్ సెక్యూరిటీ కూడా లేదు, సెక్యూరిటీ కూడా లేదు. సో మీరు అంటే ఇంకోటి ఆరోపణ వినిపిస్తుంది, అంటే ప్రయాణికులు ఎవరైనా అత్యవసరంగా మెడికల్ ఎమర్జెన్సీలో వెళ్తుంటే వాళ్ళని కూడా ఆపి మీరు దాడులకు పాల్పడుతున్నారు. నేనే ప్రత్యక్షంగా ఉన్నాను. కుకుట్పల్లి దగ్గర మన ధర్నా జరిగినప్పుడు బండి పక్కకు తీసుకున్నాం, ఆయన మెడికల్ చూపించాడు, వెంటనే పంపించేసాం. అది మాత్రం ఫాల్స్, అది చెప్పడం చాలా తప్పు. అన్యాయంగా మా మీద పిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఫ్యామిలీని కానీ మేము ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ వాళ్ళ సమస్యలు ఎక్కడ మేము సమస్య సృష్టించలేదు. ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము అలాంటి చర్యలకు పూనుకోలేదు. మా టీసీడీ ఎంతమంది డ్రైవర్ ఉంటారండి సిటీలో? మేము దాదాపు 1,000 లక్షకు పైగా క్యాబ్లు, అంటే క్యాబ్లు దాదాపుగా 80 నుంచి 90 వేల క్యాబ్స్ ఉన్నాయి, 1,00,000 పైచీలకు డ్రైవర్స్ ఉన్నారు. మొత్తం ఓలా కానీ ఊబర్ కానీ మొత్తం లెక్కేస్తే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఎక్స్క్యూజ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నాకు అంటే ఇప్పుడు సంఖ్య పెరిగింది క్యాబ్లది, ట్రిప్స్ అంటే ఎవరైనా ప్రజలు ఎక్కితేనే మీకు ప్యాసింజర్లు వస్తేనే మీకు డబ్బులు వస్తాయి, సంఖ్య పెరిగింది క్యాబ్లది, జనాలు మాత్రం వచ్చేవాళ్ళు అంతే మంది ఉన్నారు అనుకుంటే మరి ఏ విధంగా వాళ్ళు కాంపన్సేట్ చేస్తారంటే మీరు ఏదైనా ఆప్షన్ తీసుకెళ్ళాలి కదా కంపెనీ. చెప్పింది అదే సార్, మేము మొదటగా చెప్పింది అదే, ఈ క్యాబ్స్ రిక్వైర్మెంట్ ఆపండి, కొంతకాలం ఆపండి, ఒక 6 months ఎంతో కొంత ఆపితే ఇప్పుడు వచ్చిన వాడికన్నా 6 నెలలైనా బతుకుతాడు వాడు, కొంత ఆపండి. ఈ లీజ్ వెహికల్ అనేది ఏదైతే ఉందో ఆ లీజ్ వెహికల్ అంటే వెట్టి చాకిరి, అది 30,000 కడితే బండి నాకు ఉంటుంది, 24 గంటలు నాతో పాటు ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు లేచి పని చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో పోతున్నాడు. కానీ ఒక్కసారి ఆ ఊబిలో దిగిన తర్వాత వాడు కొట్టుమిట్టాడిపోతాడు, మొత్తానికి బతకలేక చావలేక బతుకుతున్నాడు వాడు. అలాంటి డ్రైవర్స్ ఎంతో మంది మా దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నారు. సో వాళ్ళందరివి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని మొదటగా పెట్టింది ఇదే, వెహికల్స్ ఇప్పుడు మాత్రం అటాచ్ చేయకండి, ప్లస్ ఈ లీజ్ వెహికల్ ఏవైతే ఉన్నాయో అవి ఆపేయండి. ఇంకోటి సార్, నేను మిమ్మల్ని మీ ద్వారా పెద్దలకు అడుగుతున్నాను, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని ఏదైతే అంటున్నారో అది ఎవరు కల్పించాలి సార్? ప్రభుత్వాలు కల్పించాలా, ఈ పెట్టుబడిదారు వాళ్ళు కల్పించాలా? ఎవరు కల్పిస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది? ప్రభుత్వాలు ఏవైతే మాకు కల్పిస్తలేవు, మరి ఈ పెట్టుబడిదారులు వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి, వాళ్ళ షేర్ మార్కెట్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిచ్చోళం చేసి 20,000 అంటే అంతకుముందు మేము ఒక బండి కొనాలంటే 1,40,000 నుంచి 2 లక్షల వరకు కడితే, డౌన్ పేమెంట్ కడితే బండి వచ్చేది. మధ్యలో ఏమైంది, మళ్ళీ 70,000 నుంచి 90,000 మధ్యలో కడితే డబ్బులు కడితే బండి వస్తుందని ఓలా ఊబర్ వాళ్ళు చెప్పారు. అప్పటికి కూడా వాళ్ళకి కావకపోతే ఇప్పుడు 30,000 కడితే బండి ఇచ్చేస్తున్నారు. ఇంకా రాను పోతే రేపు 10,000 కడితే కూడా బండి ఇచ్చేటట్టు ఉన్నారు. అంటే ఈ విధంగా మమ్మల్ని ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళ అంటే అన్ఎంప్లాయ్మెంట్స్ అందరి పిల్లలకి మహబూబ్నగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇంకేమైనా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు వెళ్ళి వీళ్ళు అడ్వర్టైజ్ చేసి అక్కడి నుంచి బండ్లు కొనుక్కొని అక్కడ బండి అంటే అక్కడ బిజినెస్ ఉండదు. జనరల్ గా మనకు మేజర్ గా నడిచేది హైదరాబాద్ లో. సో అక్కడ బిజినెస్ లేదని వాళ్ళు మొరపెట్టుకుంటే సరే మీరు హైదరాబాద్ కు వచ్చేయండి, హైదరాబాద్ లో బిజినెస్ బాగుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళనే కాకుండా జిల్లాల నుంచి కూడా నడిపిస్తున్నారు. సతీష్ అని ఒక డ్రైవర్ కమ్ ఓనర్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సతీష్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు రిలే నిరాహార దీక్షలు కాదు ఆమరణ దీక్షకే కూర్చున్నామని చెప్తున్నారు, పోలీసులు అనుమతి లేదన్నా మీరు కూర్చున్నారు అని చెప్తున్నారు. అయితే మీరు ఈ కోరిక కానీ ఈ డిమాండ్స్ కానీ ఏదైతే తీసుకెళ్లారో అప్పుడు బౌన్సర్స్ ని పెట్టి కొట్టించారని చెప్తున్నారు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చారా? కేసు రిజిస్టర్ అయిందా? దీని గురించి ఏదైనా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు దీక్షలు చేస్తున్న దాంట్లో మీరు ఏం సాధిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? సార్, మా తరపు నుంచి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అది ఎంతవరకు సాధ్యాలు అనేది అది భగవంతుడికి ఎప్పటి వరకు అయితే మా ప్రాబ్లం ఒకటే సార్. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఇన్సెంటివ్ ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. వై? బికాస్ అప్పుడు వాళ్ళు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇటు డ్రైవర్స్ ని అటు కంపెనీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం డ్రైవర్స్ కి ఇన్సెంటివ్ ఆప్షన్ చూపించారు. మార్కెట్ లో చూసినట్టయితే ఈ ఆటో కూడా సార్ 6 రూపీస్ 7 రూపీస్ కి వీళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఫస్ట్ డ్రైవర్ కి ఇన్సెంటివ్ ఆశ చూపించారు.
ఓకే, ప్రెసెంట్ వచ్చేసి ఇన్సెంటివ్ వాళ్ళకు ఇన్సెంటివ్ ఎత్తేస్తున్నారు, ఇన్సెంటివ్ ఇవ్వట్లేదని ఇప్పుడు గొడవ చేస్తున్నాం. కరెక్ట్ గా యాజ్ పర్ రూల్ మాట్లాడితే గవర్నమెంట్ ప్రకారం ట్యాక్స్ రేట్ 18 or 21 రూపీస్ ప్రెసెంట్ నడుస్తుంది. వీళ్ళు 6 రూపీస్ ఎందుకు ఏ విధంగా పెడతారు సార్? వీళ్ళు మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చింది సార్. వీళ్ళు పేరు పెంచాలి, మాకు ఇన్సెంటివ్, మీరు కంపెనీ నుంచి మాకు ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ నడవాలంటే మీకు మీ కంపెనీ ప్రత్యక్షంగా మేము మీ కంపెనీ డెవలప్ చేస్తే మీరు మమ్మల్ని చూసుకోవాలి. మీరు మాకు కరెక్ట్ అమౌంట్ ఇచ్చినప్పుడు, మీరు కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ మీరు తీసుకున్నప్పుడు మీరు మాకు ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? మరి ఇచ్చినప్పుడు తీసుకున్నారు కదా మరి? అవును, ఇచ్చినప్పుడు సార్ అదేంటి, వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకోవడం కోసం పేరు తక్కువ పెట్టి మాకు బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారు ఇన్సెంటివ్ రూపంలో. ఇప్పుడు ఇన్సెంటివ్ ఇవ్వట్లేదనే కదా. ఇప్పుడు సతీష్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు క్యాబ్ సంస్థల్ని కానీ, ఊబర్ని కానీ, ఓలాని కానీ సమర్థించే ప్రయత్నం ఖచ్చితంగా చేయట్లేదు. కానీ ఒకటి కామన్ థింగ్ ఏదైతే ఉంటుందో, ఇన్సెంటివ్స్ ఒక ఎక్కువ మొత్తంలో ఫస్ట్ ఇస్తున్నప్పుడు అంతే మొత్తంలో పెద్ద అంటే గరిష్ట స్థాయిలో అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా అంతే ఇన్సెంటివ్స్ ఇస్తారని ఎలా అనుకుంటారు? అంటే క్యాబ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, అంత ఇన్సెంటివ్స్ ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు కదా. అంటే అంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నారంటే వాళ్ళు బిజినెస్ ని పెద్దది చేసుకోవడానికి, అలాగే క్యాబ్ల సంఖ్య పెరిగితే వాళ్ళ వాల్యుయేషన్ పెరుగుతుంది, అది వాళ్ళ ప్లాన్. సో దాంట్లో పడిపోయిన అంటే ఆశ చూపించిన వాళ్ళ తప్పు అనుకోవాలా, ఆశ పడ్డ వాళ్ళ తప్పు అనుకోవాలా? ఆశ చూపించిన వాళ్ళ తప్పు కాదు, పడ్డ వాళ్ళది తప్పు కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు తెలుసు హైదరాబాద్ లో ఇన్ని క్యాబ్స్ ఒకప్పుడు లేవు. జస్ట్ క్యాబ్స్ అంటే మీరు ఈజీ డాట్ క్యాబ్స్ ఇవే ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఇంతమంది ఇప్పుడు అందరూ క్యాబ్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒకప్పుడు బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళి ఆటో తెచ్చుకోవడం లేదా పిలిపించి ముందు చెప్పుకోవడం ఇవి ఉండేది. ఇప్పుడు అలా లేదు, జస్ట్ యాప్ సిస్టమ్ వచ్చింది. మీకు డోర్ ముందుకే కార్ వస్తుంది, దట్టు 6 రూపీస్ పర్ కిలోమీటర్. మీరు అదే మీకు ఆటోలో అయితే ఆటో మీటర్ ప్రెసెంట్ ఉన్నప్పటికీ నాకు తెలిసి 12 లేదా 13 రూపాయలు ఉంది. ప్రెసెంట్ మీకు ఏసీ క్యాబ్ 6 to 7 రూపీస్ వస్తుంది అంటే వీళ్ళు కంపెనీ ప్రజలకు అలవాటు చేశారు, క్యాబ్ సర్వీస్ యూజ్ చేసుకోండి అని చెప్పేసి. సో దానివల్ల ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది సార్. ఆటో కంటే చీప్ వచ్చినప్పుడు క్యాబ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇన్ని క్యాబ్స్ వచ్చాయి, వాళ్ళు దాని ప్రకారంగా వచ్చారు. కంపెనీ వాళ్ళు చేసుకోవడంలో వాళ్ళు కరెక్ట్ తప్పు చేస్తున్నారు. వాళ్ళు కంపెనీ కస్టమర్స్ మాత్రం వాళ్ళు వాల్యూ చేస్తున్నారు, ఇటు డ్రైవర్ పరిస్థితి చూడట్లేదు. అందుకని ఇప్పుడు మా కడుపు మారి చేయాల్సి వస్తుంది. రైట్, మీ అధ్యక్షుడు శివ మనకి ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఆయన కూడా అందుబాటులోకి వచ్చారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. శివ గారు, సో చెప్పండి, ఇక్కడ డ్రైవర్ కమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, వీళ్ళకున్న గ్రీవియన్సెస్ చెప్తున్నారు. సో మీరు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం ఏ విధంగా మీకు సాయం చేస్తుంది అనుకుంటున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ దీక్షల వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఒకటే అండి, మేము గతంలో మా సమస్యలను అన్నింటినీ క్రోడీకరించి ఒక 11 డిమాండ్లుగా పెట్టడం జరిగింది. ఆ విధంగా వేరే వాళ్ళ షేర్ మార్కెట్లో వాటా అడగలేదు, వాళ్ళ ఆస్తిలో వాటా అడగలేదు, ఎలాంటి వ్యక్తిగత విషయాలు మేము అడగలేదు. మేము న్యాయంగా మాకేదైతే మా పిల్లల్ని మా కుటుంబాలను పోషించుకోగలుగుతామో అట్లాంటి డిమాండ్లే వాళ్ళ ముందర 11 డిమాండ్లుగా పెట్టడం జరిగింది. అయితే ఆ డిమాండ్లు ఇప్పటివరకు పట్టించుకోకపోగా ఈ యొక్క కంపెనీలకు తాళాలేసి అందరూ కూడా ఎంప్లాయీస్ సెలవు దినాలు ప్రకటించేసి బాంబే మరియు బెంగళూరు నుంచి ఆపరేటింగ్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయము. ఇది ప్రజలందరూ గమనించాలి. ఒకటే విషయం, ప్రజలు మీరు గమనించి మీరే న్యాయం చేయాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క కంపెనీలు మాకు న్యాయం చేయకుండా తాళాలు వేసుకొని బయట నుంచి ఆపరేటింగ్ చేసే కంపెనీల మీద మేము మా జీవితాలను భరోసా పెట్టి ఏ రకంగా మా కుటుంబాలను ముందరికి తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రజలే న్యాయం చేయాలని కూడా అడుగుతా ఉన్నాము. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని మేము 2 విషయాలు మేము అడుగుతున్నాం. మాకు న్యాయం జరిగే విధంగా మా కుటుంబాలను సుఖ సంతోషాలతో పోషించుకునే విధంగా 2 డిమాండ్లు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఒకటి, ఏదైతే బాంబేలో ఢిల్లీలో మీటర్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మీటర్ని ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా సెక్యూరిటీ కోసం కూడా మేమే తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆలోచించి ఒక దూరదృష్టితోన సెక్యూరిటీ కోసం ప్రతి వెహికల్కు SOS ఎమర్జెన్సీ ఫోన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ SOS ఫోన్ సౌకర్యం వల్ల ప్రయాణికులు కూడా సేఫ్టీగా తన గమ్యస్థానానికి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్ కూడా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే డ్రైవర్ పైన దాడులు లేకపోతే వెహికల్స్ దొంగతనం అట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినప్పుడు కానీ డ్రైవర్ కూడా తన గోడు చెప్పుకోవడానికి ఈ యొక్క SOS ఫోన్ సౌకర్యం అనేది చాలా మంచిదని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ 2 ఇస్తే ఇందాక మా సోదరుడు మన ఓనర్ కమ్ డ్రైవర్ సత్యన గారు అన్నట్ల
ఈ యొక్క స్వయం ఉపాధి కార్పొరేట్ కంపెనీలు కల్పిస్తే కాదు, ఈ కార్పొరేట్ కంపెనీలు కల్పిస్తున్న స్వయం ఉపాధి కాదు, కార్పొరేట్ల ఉపాధి కల్పిస్తుంది తప్ప స్వయం ఉపాధి ప్రజలకు కల్పించట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇన్ని ఉన్నటువంటి లక్షల పైబడి క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఓనర్ కమ్ డ్రైవర్లకి అది కూడా, ఎందుకంటే కొంత మా దాంట్లో కూడా కల్తీ అవ్వడం అయిన మాట వాస్తవమే. ఎందుకంటే లక్షల జీతాలు తీసుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు క్యాబుల్ని తీసుకొచ్చి మా దగ్గర 10-20 క్యాబుల్ని పెట్టి నడిపిస్తున్నటువంటి వైనం. వీళ్ళ వల్ల మా యొక్క నిజాయితీగా ఉన్నటువంటి మా క్యాబ్ డ్రైవర్లు కాలర్ మీద ఆధారపడి కుటుంబాలను పోయించుకున్నటువంటి డ్రైవర్ల మీద ఒక కుంటినకమైన తాటికాయబడ్డటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాము. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కాకుండా బ్యాచ్ నెంబరు, అతను ఉన్నటువంటి బ్యాచ్ నెంబరు ప్లస్ అతని వెహికల్ని చూసుకొని ఏదైతే ఒక ఆధార్ కార్డు చెక్ చేస్తే మనకు డీటెయిల్స్ ఏ విధంగా అయితే వస్తాయో అట్లా ఇవన్నీ కూడా ఒక కార్డు రూపంగానో లేకపోతే ఒక పత్రం రూపంగానో క్రోడీకరించి ఈ యొక్క వెహికల్లకు మాత్రమే ఒక మీటర్లు పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ క్యాబ్ల మీద పడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మంచి ఎలాంటి హామీ అన్న దొరికిందా? జేఏసీ నేత కోదండరామ్ గారిని కూడా కలిశారు. ఏ విధమైన హామీ లభించింది? ప్రభుత్వానికి ఏ విధమైన రిప్రజెంటేషన్ తీసుకెళ్లబోతున్నారు? మేము ప్రభుత్వానికి మమ్మల్ని పోషించలేని కంపెనీలు ఇక మాకెందుకండి ఈరోజు ఈడ ఉండి మా బాగోగులు చూడనటువంటి కంపెనీలు మాకెందుకు? మేము ఈరోజు ఆ కంపెనీ మా బాగోగులు చూడనటువంటి కంపెనీ ఆర్థిక మూలాలని మేము ఎందుకు పెంచాలి? ఈరోజు ఆ కంపెనీ కోసం మేము ఎందుకు పాటుపడాలి? ఆ కంపెనీ 1-2 యాడ్లు చేసి యాడ్లు పెట్టి రోడ్ల మీద హోర్డింగ్స్ పెట్టి ప్రచారం చేసుకుంటే మా యొక్క డ్రైవర్ సోదరుడు నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా ప్రచారం చేసిన ఆ కంపెనీల గురించి ఎక్కిన ప్రతి ఒక్క డ్రైవరు ఎక్కిన కస్టమర్కు ఆ కంపెనీల గురించి ఎంతో బాహాటంగా చెప్పినటువంటి సందర్భం, ఆయన సొంత కంపెనీ అనే భావనతోన వాళ్ళకు వివరించినటువంటి సందర్భం. ఇట్లా మా డ్రైవర్లు ఆ కంపెనీని పైనకి తీసుకొచ్చారు. ఈరోజు మా డ్రైవర్లని కడుపు కొట్టి మా డ్రైవర్ల రక్తాన్ని కండల్ని సైతం రక్తంలో పిండి వేసి చెమటోడుస్తున్న డ్రైవర్లను సైతం ఈరోజు కడుపు మీద కొడుతుంటే మేమెందుకు ఊకుంటామండి? అందుకని చెప్పి ఇట్లాంటి కంపెనీలు మాకు వద్దు. మాకు ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని 1,00,000 పైబడి ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం. రాజు గారు మీరు చెప్పండి, వింటున్నాం, మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీసుకెళ్తున్నారు ముందుకి. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి హామీ వచ్చిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక ఈ సర్జ అని చెప్పి ఏదైతే ప్రజల నుంచి కూడా పిండుతున్నారో మీకు తెలిసిందే, ఇన్ని క్యాబ్లు ఉన్నా కూడా ఇన్ని క్యాబ్లు 80,000 పైచిటుకు క్యాబ్లు ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఒకవేళ సాయంత్రం పూట బుక్ చేస్తే కనుక కస్టమర్కి కళ్ళు తిరిగే ప్రైజ్లు వస్తుంటాయి. సో ఆ డబ్బులు ఎట్టుపోతున్నాయి సార్. ఇంతకుముందు వెహికల్స్ తక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ఈవెంట్స్ కానీ పండుగల సందర్భంలో ఆ ఈవెంట్స్ సందర్భంలో ఆ సర్జ్ ఉండేది. ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే నిన్న మొన్న సర్జ్ పెట్టాడు. సర్జ్ ఎందుకు పెట్టాడు అంటే బంద్ ఉంది. బంద్ వలన రోజుకు 8,000, 9,000, 12,000 సంపాదించుకోవచ్చు అని సర్జ్ పెట్టాడు. అది కూడా జనాల దగ్గర పిండి వసూలు చేస్తున్నాడు. మరి ఆ రకంగా ఎందుకు మేము మీకేం రాదా? ఆ సర్జ్ లో కూడా తీసేసుకుని గతంలో ఆ సర్జు మాకు ఇచ్చేవాడు కాదు. సో మేము కష్టపడ్డదంతా మా దగ్గర 20 నుంచి 25% కమిషన్ తింటున్నాడు. అంతకుముందు ట్రావెల్స్లలో మేము పనిచేస్తే 10% కమిషన్ తీసుకొని మాకు మంచి వ్యాపారం వచ్చేది. పొద్దున్నుంచి ఒక కస్టమర్ అంటే ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పి ఇప్పుడు ఇది బాగాలేదు అని చెప్పడం కాదు. సంపాదించుకున్న వాళ్ళు సంపాదించారు, క్యాబ్ లో వచ్చినాయి, కాకపోతే సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పెరుగుతుంది. మీరు అడిగిన సర్జు ఎప్పుడైతే మీరు అంటున్నారో ఆ సర్జు మునుపు ఇచ్చేవాళ్ళు కాదు, కంపెనీకే పోయేది. ఏదైతే ఉందో మామూలుగా ప్రైజ్ అది మాకు వచ్చేది. మేము దాని మీద పోరాటం చేసాం. మేము అడగడం వల్ల అది ఆ మధ్యలో మాకు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. అది ఆన్లైన్ బిజినెస్, దానికంటే ప్రణాళిక అంటూ ఏం లేదు. క్వశ్చన్ చేసినవా సరే ఇస్తారు పో, నీకు క్వశ్చన్ చేయలేదా గోల్ మాయం. అంటే ఇదంతా గాలిలో జరుగుతున్నటువంటి వ్యాపారం. మాకు ప్రత్యేకంగా అంటూ ఏముండదు. యాప్ లో ఉంటది బిజినెస్ అంతా. ఏమన్నా అంటే నువ్వు మెయిల్ పెట్టుకో, మాకు చదువు సక్క లేదు, ఏం రాదు, మాకు నెట్ అలవాటు లేదు, ప్రతిదీ మీ ఆన్లైన్లో చూసుకోండి, మీ మెయిల్కి వస్తుంది, అది వస్తుంది. అంటే బండి నడిపేదే ఎక్కువ అంటే మళ్ళీ ఈ బండి ఆపి మళ్ళీ పోయి మెయిల్ చెక్ చేస్తే ఒక రకమైన ఆరోపణ. అంటే ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కూడా అవకతవకలకి పాల్పడుతూ ఉంటారు. క్యాబ్ అంటే ఉన్న ప్యాసింజర్నే చిన్నదానికి ఒక చిన్న ట్రిప్కో దేనికో బుక్ చేయమని చెప్పడం, లేకపోతే ఆ ట్రిప్స్ వాళ్ళది టార్గెట్ పూర్తయ్యే వరకు వాళ్ళు అలాంటి పనులు చేసి వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ రాగానే ఇక క్యాబ్ డ్రైవర్లు ఎవరైనా బుక్ చేసినా కానీ ప్యాసింజర్స్ బుక్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేశారనే ఒక ఆరోపణ కూడా ఉంది. దాని గురించి చెప్తారు. దొంగను తయారు చేసింది వాడే సార్, దొంగను తయారు చేసింది వాడే. అంతకు ముందు మాకు 10 ట్రిప్పులు
ట్రిప్పులు ఉన్నప్పుడు హ్యాపీగా 10 గంటలు 12 గంటలలో చేసుకొని మళ్ళా నెక్స్ట్ డే అంటే వాళ్ళే చెప్పేవాళ్ళ ఇలా చేయండి మీకు? లేదు చెప్తున్నా 10-12 గంటలలో మాది క్లోజ్ అయిపోతున్నాయి 10-12 ట్రిప్పులు ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు జనాలు పెరిగినప్పుడు మీరు ట్రిప్స్ తక్కువ చేయాలి, అవునా కదా? మీరే అన్నారు ఇందాక ప్రతిసారి ఇస్తాడని అనుకోవద్దు. సరే జనాలు పెరిగినప్పుడు నువ్వు ట్రిప్స్ తక్కువ చేయి, అందరికీ వస్తుంది. ఇక్కడ జనాలు పెరుగుతున్నారు, ట్రిప్స్ పెరుగుతున్నారు. 18 ట్రిప్పులు 20 ట్రిప్పులు అంటే ఎవరు చేస్తారు సార్ చెప్పండి? సో దొంగని మీరే తయారు చేస్తారు కదా. నాకు ట్రిప్పులు అవ్వట్లేదు సచినట్టు ఇప్పుడు మీరు బుక్ చేశారు సార్ వస్తున్నానంటే బాబు అది క్యాన్సిల్ చేసుకోండి సార్ నేను వాడుకుంటా సార్. ఉన్నారు దొంగని తయారు చేసింది వాడే, మేము కాదు. మేము నీతిగా న్యాయంగా నడపాలనే వస్తున్నాం పొద్దున్న లేచి. మీరు ఒక్కొక్కడు 18 ట్రిప్పులు 20 ట్రిప్పులు కొడితే నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి ఎలా వస్తాడు సార్ చెప్పండి? రైట్, ఇప్పుడు ఇక బైక్స్ గురించి వద్దాం. దట్ యూబర్ కానీ ఇవి బైక్స్ కూడా తీసుకొస్తుంది, అది కూడా వద్దనేది మీద ఇంకొక డిమాండ్. సార్ బైక్ వల్ల కూడా మాకు ఎఫెక్ట్. అసలు బైక్స్ మీద ట్యాక్సీ ప్లేట్లు పెట్టేసి బైక్ మీద ప్యాసింజర్ తరలించే యాక్ట్ లేదు మన దగ్గర చట్టమే లేదు అది. అలాంటిది బైక్స్ కూడా పెట్టేసి ఇక మీరు బైకుల మీద తిప్పుతుంటే మరి ఈ క్యాబ్ కొనుక్కున్న పరిస్థితి ఏంది? వాడు పిల్ల మెడల పుస్తల తాడు అమ్ముకొని క్యాబ్లు కొనుక్కొని అప్పులు చేసుకున్న పరిస్థితి ఏంది? వాడు అప్పులు కట్టుకోదా, ఈఎంఐలు కట్టుకోదా? ఈ బైకులు తెచ్చేస్తే వన్ రైడ్ ఒక ట్రిప్పు ఒక కస్టమర్ ఒకసారి బుక్ చేస్తే ఒక ట్రిప్ వస్తుందని ఒక ఆశ ఉంటుంది. కస్టమర్ అదే బైక్ మీద పోతే మరి లక్షలు వెచ్చించి కొన్న కార్ పరిస్థితి 30,000 40,000 పెట్టి 25,000 పెట్టేసి బండి కొనుక్కొస్తాడు, నెలకు 2,000 కట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. కానీ బైక్ వల్ల ఇది ఎంత లాస్ అవుతుంది అదొకటి గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా కొత్త న్యూ అటాచ్మెంట్స్ ప్రభుత్వ పరంగా జరగాలి. ముఖ్యంగా న్యూ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అనుమతితోటి ఇన్ని క్యాబ్స్ మన ఇగో ఇన్ని అటాచ్మెంట్స్ ఈ టైంలో బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మీకు అంటే క్యాబ్ డ్రైవర్లు కొన్న మధ్యలో ఇప్పటి వరకు జరిగిన ఈ లావాదేవీల మధ్యలో ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు? సార్ ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు సార్. ఎప్పుడు కూడా ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. అప్పుడు అంటే ఆశపడు మా డ్రైవర్ల మీద కడుపు తిప్పలబడో ఆశకు కొనుక్కున్నాం, కానీ ఇప్పుడు కడుపు కాలుతుంది. అంటే ఇప్పుడు శివ చెప్పినట్లు మీ కార్లకి ప్రత్యేకంగా మీటర్లు అంటూ ఏర్పరిచి ఈ యూబర్ కానీ ఓలా కానీ దీని నుంచి బయటకు వచ్చేద్దాం, మాకు మీటర్లు ఏర్పాటు చేయండి, మాకు మినిమం బేస్ ఫేర్ ఒకటి పెట్టండి, మీరు బిజినెస్ చేయండి. ఊబర్ కానీ ఓలా కానీ మీరు బిజినెస్ చేయండి. అలాగే మినిమం బేస్ ఒక స్టార్ట్ అయిందంటే బండి మినిమం 150 రూపాయలు, లేదు కిలోమీటర్ కు ఇంత 25 రూపాయలు మినిమం బేస్ చేయండి. మినిమం బేస్ చేసి ఒక సిస్టమేటిక్ తయారు చేయండి. అంటే ఆటోలాగా ఇప్పుడు బాంబేలో ఆటో కానీ క్యాబ్స్ కానీ సంస్థలు కానీ ఒక సిస్టమేటిక్ నడుస్తుంది. మన దగ్గర ఎందుకు లేదు? మన దగ్గర ఎందుకు పట్టించుకుంటలేదు గవర్నమెంట్ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ సార్ పిలిచి వాళ్ళతోటి మాట్లాడి ఒక సిస్టమ్ తయారు చేశాడు. అక్కడ మన దగ్గర ఎందుకు తయారు చేయరు అట్లా సిస్టమ్? గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒక 10,000 మంది 5,000 మంది కాదు, 1,00,000 మంది డ్రైవర్లు ఉన్నారు. 1,00,000 మంది అంటే మేము కూడా మనసులో కదా, తెలంగాణలో మేము కూడా పాటుపడ్డాం కదా. మాకు హైదరాబాద్లో హక్కు ఉంది, బతికే హక్కు ఉన్నప్పుడు మాకు మా న్యాయమైన మా డిమాండ్స్ ఎందుకు మీరు పట్టించుకోలేరు? ప్రభుత్వం పట్టించుకోవాలి, ఖచ్చితంగా పట్టించుకొని మా యొక్క సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయే విధంగానే మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాం. ఎన్నిసార్లు కూడా రవాణా శాఖ మంత్రి కానీ మినిస్టర్ కానీ గతంలో కూడా పోయిన సంవత్సరం శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాం, అక్కడే చెప్పాం. మా సమస్యలు ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఎవరు కూడా ఎందుకు పట్టించుకుంటలేదు? మేము మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము కూడా తెలంగాణలో మనుషులమే, మాకు జీవనాధారం కావాలి, మాకు కూడా న్యాయం కావాలని చెప్పేసి ఈ యొక్క 4 రోజుల నుంచి ఈ యొక్క బంధు కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇంతవరకు కూడా ఓలా కానీ ఊబర్ కానీ వాళ్ళు ఇంకా మీదికెళ్ళి బౌన్సర్స్ని కార్లలో ఎక్కించి తిప్పుతూ ఎక్కడ బండ్లో ఆపితే వాళ్ళని అక్కడ కొట్టుకుంటూ వాళ్ళను రాడ్లతోటి కత్తులతోటి బెదిరించుకుంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం సార్. పోలీసులు రివర్స్ గా మా పైన కేసులు పెట్టేస్తా, మొత్తం మా పైన ఎందుకు పగుంటుందో వాళ్ళకి బండి ఆపడం తప్పు. మేము బండి ఆపడము, బండి ధర్నాలు జరగడము, ఏదైనా ఒకరు ఇద్దరు బండ్లు నడుపుకుంటుంటే వద్దు బాబు 4 రోజులు బంద్ ఉంది అందరం కలిసి సమ్మె చేద్దాం అని చెప్పేసి ఏదైనా బండి ఆపితే వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఇవి జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు అరెస్టులో పక్క ఊబర్ బలవంతంగా సమ్మె చేయమండం కూడా తప్పే కదా. మరి బలవంతంగా ఎవరిని బలవంతం చేయలేదు సార్. వాళ్ళు ఏదైతే మేము ఇప్పుడు మీరు ఇంకొకళ్ళు అద్దె తీసుకొని యూబర్ ఓలానో అద్దెకి నడుపుతున్నారు అనుకుందాం, వాళ్ళకి అవసరం ఎంత అత్యవసరం ఉందో తెలియదు, వాళ్ళని మీరు ఆపేస్తే వాళ్ళకి వచ్చే కొద్ది 4 రూపాయలు కూడా రాకుండా పోతాయి కదా సార్. ఇప్పుడు మేము చేసేది 10 మందికి జనాలందరికీ ఉపయోగపడే పనే చేస్తున్నాం. ఇది నా స్వార్థమో ఇంకొకరి స్వార్థమో శివగారి స్వార్థమో కాదు, జనాలందరికీ పనిచేసే ఒక మంచి కార్యం ఇది. 4 రోజులు ఆపుకోవడం వల్ల మన బాధ వాళ్ళకి తెలుస్తుందని మేము చేసాం, కానీ వాళ్ళకి ఏదో అత్యవసరం ఉంది అది ఉందని కాదు. అత్యవసరం ఉంటే మేమే చెప్తున్నాం, మీకు అత్యవసరం ఏదైనా పని ఉండి హాస్పిటల్ పని ఇంకేదైనా పని ఉంటే మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఒక 4 రోజులు ఆగితే జనాలందరికీ పని చేస్తుంది కదా అని. ఇంకోటి మీరు అన్నారు ప్రభుత్వం ఎందుకు అడగొద్దు సార్? మేము ట్యాక్సులు కట్టట్లేదా?
ఇంకేం కట్టట్లేదా? మా మా తరఫు నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఏం రావట్లేదా? ఎందుకు అడగొద్దు మేము? చెప్పండి. ఒక పెద్ద మనిషిలాగా మీకు అడుగుతున్నాం. మాకు తెలంగాణ స్వరాజ్యం వచ్చినప్పుడు ఆంధ్ర సోదరులకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటి గోరుతోంది అంటే పన్నుతోంది ఇస్తా అన్న ఆ పెద్ద మనిషి ఈ రోజు తెలంగాణ పిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు పట్టించుకోవడం సార్ అసలు నాకు అర్థం కాదు. ఇంకా ప్రభుత్వాలు వాళ్ళకి ఇంకా 2 వీలర్ తీసుకోండి, 1 వీలర్ తీసుకోండి, 3 వీలర్ తీసుకొని అని పర్మిషన్ ఇచ్చేసారా సార్? రైట్. మాకు ఇచ్చిన పర్మిషన్ శివ గారు చెప్పండి, చివరిగా మనకి సమయం కొద్దిగానే ఉంది, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే మీ క్యాబ్లు అన్నింటినీ కూడా ఇప్పుడు మీ ఓన్ గా ఏదైతే నడుపుకుంటున్నారో వాటికి మీటర్లు బిగించి మీరు సొంతగా మీ స్వయం ఉపాధి మీరు చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఓలా కానీ ఊబర్ కానీ వీళ్ళందరూ దిగి వచ్చి మీతో మాట్లాడి సంప్రదింపులు జరిపి మీకు జరగాల్సింది మీకు ఇంతకుముందు ఏదైతే ఇన్సెంటివ్స్ ఇచ్చారో అవే కంటిన్యూ చేయాలనేది మీ డిమాండ్? మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నారా, లేకపోతే ఈ 2 కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారా? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలండి, మేము కాలికి దెబ్బ తగిలితే నెత్తికి జెండా బాంబు పెడితే ఆ దెబ్బ తగులుతుందని, కాలికి తగిలిన దెబ్బకు మందు పెడితే తగ్గుతుంది అని నెత్తికి జెండా బాంబు పెడితే కాలు దెబ్బ తగ్గదు కదా. మా డిమాండ్ అంతా నిన్నటి వరకు కంపెనీల మీద పోరాటం జరిగింది. ఇక నుంచి మేము ఏం చేస్తున్నాం, మాకు ఈ కంపెనీలు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినాయి, దొంగ కంపెనీలు అని తేలిపోయింది. ఇక్కడ తేలిపోయినందుకు మేము ఏం చేస్తున్నామంటే మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, మాకు ఈ అవకాశం అయితే ప్రభుత్వం ఈ బంగారు తెలంగాణలో ఈ యొక్క అవకాశం కొత్తగా మీటర్లు ఇచ్చి SOS నెంబర్ ఇస్తే సెక్యూరిటీ ఉంటుంది, స్వయం ఉపాధి ఉంటుందని. స్వయం ఉపాధి కల్పించడం అనేది ఇది స్వయం ఉపాధి అంటారు. కానీ ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చి మమ్మల్ని మాకు పనులు ఇవ్వడము, మమ్మల్ని ఓనర్ కొత్తగా ఈ కార్పొరేట్ కంపెనీ వచ్చి మాకు లక్షలు రివర్స్ ఇచ్చి మమ్మల్ని ఓనర్లను చేయలే. మేము ఆస్తులు అమ్ముకొని బంగారం అమ్ముకొని కూడబెట్టుకున్న డబ్బుల్ని పెట్టి మేము ఓనర్లమైనాం, కానీ ఈ కంపెనీ మాకు వచ్చి మమ్మల్ని ఓనర్లను తయారు చేయలేదు. కాబట్టి మేము కొన్నాం కాబట్టి కొన్న పాపానికి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఈ మీటర్లు అనేది ఒకటి చేస్తే అది స్వయం ఉపాధి అవుతుంది. ఈ రోజు మా పరిస్థితి ఎట్లా తయారైందంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించినట్టు తయారైపోయింది. కాబట్టి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మాకు ఈ మీటర్లు అనేది ప్రొవైడ్ చేయండి. 5,000 మందో 60,000 మందో లేరు, దాదాపు 1,00,000 పైబడి ఉన్నారు క్యాబ్ డ్రైవర్లు. కాబట్టి వాళ్ళ కుటుంబాలను వాళ్ళందరూ కూడా మంచిగా చూసుకోవాలంటే ఇది ఒక ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. రైట్. అంటే దేవుడు ఎవరు, పూజారి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో? ఇప్పుడు మా డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు కంపెనీకి, ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా తాళం వేసుకొని పారిపోతే అది పూజారితనమైంది, అది వరం ఇవ్వట్లేదు. దేవుడు మేము అవకాశం ఇచ్చినాం, అవకాశాన్ని వాడుకోండి అని చెప్పి ఈ కార్పొరేట్ కంపెనీ మాత్రం పూజారి వరం ఇవ్వనట్లుగా తాళం వేసుకొని పారిపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దీంట్లో ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి మేము క్యాబులు నడిపిస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మా డ్రైవర్ మీద ఒక కస్టమరు బ్యాగ్ మర్చిపోతేనో లేకపోతే డ్రైవర్ మిస్బిహేవ్ చేస్తేనో పోలీసులు ఏదో వాళ్ళ జాగిర్ మా డ్రైవర్ గుంజుకున్నాడు అన్నట్ల యుద్ధ ప్రాతిపదికన కేసులు పెడతాడు. ఇమీడియట్లీ బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడతాడు. కానీ మా డ్రైవర్లను ఇంత లక్షల మందిని కూడా ఈ కార్పొరేట్ సంస్థలు నిలువుదోపిడీ చేస్తూ ఉంటే ఈ లక్షల రూపాయలు, కోట్ల కొద్ది రూపాయలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రము ఎన్నో కళలు కానీ ఆ కళల సహకారం కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రంలో కోట్ల కొద్ది రూపాయలు కొల్లగొట్టుకొని కార్పొరేట్ కంపెనీలు తీసుకెళ్తా ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఎందుకు నిద్రపోతా ఉంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపాధి కల్పించే కంపెనీలను తీసుకురండి రాష్ట్రానికి, ఎందుకంటే కొత్త రాష్ట్రానికి ఉపాధి అనేది అవసరం, విద్యార్థులకు ఉద్యోగాలు అనేది అవసరం. కాకపోతే వాళ్ళ రక్షణ కూడా అదే కంటితోన వాళ్ళ రక్షణ కూడా చూస్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాంట్లో మేము మోసపోయినాం కాబట్టి మరొకరిని మోసపోనివ్వకుండా ఈ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని మాకు మీటర్లనే ప్రొవైడ్ చేసి SOS నెంబర్తో కూడినటువంటిది ఉంటే అటు ప్యాసింజర్లకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మరి ఇటు డ్రైవర్లకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. అదే విధంగా వీళ్ళు చేతనైన కాడికి కష్టపడతారు, చేతగాని రోజు బండి ఇంటి దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. ఈ రోజు మా పరిస్థితి ఎట్లా తయారైందంటే అర్థమైంది, సమయం మించిపోయింది. సో మొత్తానికి మీ డిమాండ్స్ నిజంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, సో వాళ్ళు కూడా మీరు చెప్తున్నట్టు స్వయం ఉపాధికి ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవి తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో మొత్తానికి దీని అంతట్లో ప్రయాణికులు లేకపోతే ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఇది సామరస్యంగా ఏదో ఒక పరిష్కారానికి వస్తే కనుక నిజంగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఇది వాళ్ళ చర్చ. చూస్తూనే ఉండండి సాక్షి.